ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది అల్లం ఫీల్డ్. అల్లంలో అంతర పంటగా ఫ్లోరా చిక్కుడు, బబ్బెర, అలసంద పెట్టడం జరిగింది. బీర్నీస్ పంట కూడా పెట్టడం జరిగింది. అల్లం సరిగా జర్మినేషన్ రావాలంటే ఫస్ట్ మనం బెడ్స్ వేసుకొని ఈ చిక్కుడు కానీ అలసందలు కానీ విత్తనాలు పెట్టాలి. అలా అయితేనే జర్మినేషన్ సరిగా వస్తుంది. మాకు చెప్పింది ఏంటంటే బెడ్స్ రేజ్ చేసి మల్చింగ్ చేయాలని చెప్పిండు. మాకు మల్చింగ్ అందుబాటులో లేక మల్చింగ్ చేయలేకపోయాను. నేను ఒక చిన్న ఆలోచన చేశాను. ఏంటంటే ఒక బుక్లో చూశాను, ఈ మనం అలసంద కానీ బొబ్బెర్లు కానీ పెసర్లు, మినుములు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఆ నీడలో అల్లం బాగా వస్తుందని చెప్పిండు. అయితే మేము జూన్ 11th నాడు అల్లం పెట్టడం జరిగింది. అల్లం పిలకలు అల్లం తీసుకొచ్చాము, పెట్టాము. 1/2 ఎకరం పెట్టడం జరిగింది. 1/2 ఎకరానికి 4.5 క్వింటాల అల్లం పట్టింది. అయితే బెడ్ రేజ్ చేసాం. ఫస్ట్ బెడ్స్ రేజ్ చేసేసి డ్రిప్ ల్యాటర్స్ పరుచుకొని తర్వాత అల్లం పెట్టడం జరిగింది. అల్లం పెట్టిన మర్నాడే ఈ ఫ్లోరా చిక్కుడు, బీర్నీసు, అలసందలు పెట్టాము. అయితే ఈ బీర్నీస్ అనేది రాలేదు. టోటల్గా ఈ ఖాళీ ఉన్న బెడ్స్ బీర్నీస్, ఈ బెడ్స్ పైన బీర్నీస్ పెట్టాము, మొత్తం చనిపోయింది. అదే మాత్రం అలసంద రావడం జరిగింది, ఫ్లోరా చిక్కుడు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న అలసంద ఇది ఒకసారి 2 సార్లు వేరాము. ఫ్లోరా చిక్కుడు, ఇది అల్లం. ముఖ్యంగా మనకు జర్మినేషన్ సరిగా రావాలంటే ఫస్ట్ బెడ్ రేజ్ చేసుకోవాలి. బెడ్ రేజ్ చేసిన తర్వాతనే లాటరల్స్ పరుచుకొని అలసంద కానీ బొబ్బెర్లు కానీ పెసర్లు కానీ మినుములు కానీ పెట్టుకోవాలి. విత్తనం పెట్టిన వారం 10 రోజుల తర్వాతనే అల్లం అనేది మనం నాటుకోవాలి. అలా అయితే మనకు జర్మినేషన్ దాదాపు 90% పైగా జర్మినేషన్ వస్తుంది. మామూలుగా బెడ్స్ పైన ఈ అల్లం పెట్టినప్పుడు అది రాలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ అలసంద, ఫ్లోరా చిక్కుడు ఈ మామూలు బెడ్ల మీద తక్కువ శాతం ఉంది జర్మినేషను. అదే ఈ మొలకలు నాటిన ప్లేసులల్లో మొలకలు కనుక తప్పించి చూస్తే మీరు చూడండి, ఇలా మొలిచేది. అదే మామూలు ప్లేస్లో రాలేదు. మామూలు రేజ్డ్ బెడ్ తీసి దానిపైన అంటే అక్కడ ఆల్రెడీ మేము బీర్నీస్ పెట్టాం, కానీ ఆ బీర్నీస్ మొలవలేదు. తర్వాత అది జర్మినేషన్ సరిగా రాలేదు. దీని అల్లం మన చిక్కుడు కానీ తర్వాత ఈ బీర్నీస్ అంటున్నా, బొబ్బెర్లు పెట్టిన అలసందలు పెట్టిన ప్లేస్లో బాగా మొలవడం జరిగింది. ఈ కలుపు అనేది కూడా మేము తీసి ఇదే బెడ్స్ మీదనే మళ్ళీ మల్చింగ్ చేసాము. అంతకుముందు ఈ భూమిలో మాకు వానపాములు అనేది కనపడకపోయేది. ఈ చెత్త ఎక్కడక్కడ మల్చింగ్ చేసిన తర్వాత వానపాములు అనేటివి బాగా కనబడుతున్నాయి. అంటే మనం తప్పనిసరి కనుక ఈ కలుపు అనేది ఇందులోనే మల్చింగ్ చేస్తే మనకు భూమి సారవంతం అవుతుంది వానపాముల ద్వారా. తర్వాత పంట దిగుబడి కూడా వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా చేసుకోవడమే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన. అల్లం మారన్ వెరైటీ కేరళ నుండి తెప్పించడం జరిగింది విత్తనం. మేము కూడా ఇదే మొదటిసారి పెట్టాము. అంతా ప్రయోగం దశ అన్నట్టే అవుతుంది పంటలు కూడా.